ఇతని ఆశ ఏంటి? ఒక బంగారము, ఒక డబ్బు, ఒక వస్త్రము, ఇది ఆశ ఇతనికి. వెండి బంగారాలు నా దగ్గర లేవయ్యా, మరి ఇంకెందుకు పిలిచావు? అంతకంటే ఉత్తమమైనది నీకు ఇస్తాను. ఒక డబ్బు కట్టేశారనుకోండి, ఆ తృప్తి ఎప్పటి వరకు ఉంటుంది? డబ్బు కట్ట ఖర్చు అయ్యే వరకే ఉంటుంది. ఒక బంగారపు నాణ్యాన్నో లేకపోతే వజ్రపు దాన్ని పెట్టారనుకోండి, అది ఖర్చు అయ్యి ఆ విలువ ఎప్పుడు వరకు ఉంటుందంటే అది ఖర్చు పెట్టేసే వరకే ఉంటుంది. కానీ పేతురు, యోహానులు దేవుని కృప ద్వారా ఆ వ్యక్తికి ఇవ్వాలనుకుంటుంది ఏంటో తెలుసా? అతను అనుకుంటున్నాడు డబ్బు ఇస్తారేమని. పేతురు, యోహానులు అలా అనుకోవట్లే. అతనికి ఏది కొదువయ్యిందో అది ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. నిజమే కదా? ఈరోజు మనం ఏమడుగుతాం? అయ్యా నాకు మంచి ఇల్లు కావాలి, అయ్యా మాకు మంచి వస్త్రాలు కావాలి, అయ్యా మాకేం కావాలి? మంచి వాహనం కావాలి, మంచి ఇంకోటి కావాలి. నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఆశిస్తున్నావు, కానీ దేవుడు నీకు ఇవ్వట్లేదు. ఎందుకు తెలుసా? నీకు ఏది కావాలో అది ఇస్తున్నాడు. అది నీకు అర్థం కావట్లే. దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం అడుగుతున్నది ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డావు. ఎందుకని? నీకు అవసరమైంది ఇస్తాడు ఆయన. నువ్వు అడుగుతున్నది ఇచ్చాడు అనుకోండి, అడిగాను కాబట్టి దేవుడు ఇచ్చేసాడు అనుకుంటాం. నీ అవసరాన్ని ఇచ్చాడు అనుకోండి, నీ జీవితంలో అది ఉపయోగపడేది ఇస్తాడు.